అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాగుడుకు బానిసై వేధింపులకు గురిచేస్తున్న కుమారుడిని ఓ తల్లి కత్తెరతో పొడిచి హత్య చేసింది. కాగా సునీత బ్రహ్మయ్య ఆచారి దంపతులు కుమారుడు సురేంద్రచారి కొన్నేళ్లుగా మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వాలంటూ తల్లిదండ్రులను తరచూ వేధిస్తేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తల్లి సునీతతో గొడవకు దిగిన సురేంద్రచారి ఆమెపై దాడికి యత్నించినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీత అక్కడే ఉన్న దుస్తులు కత్తిరించే కత్తెరతో కుమారుడిని పొడిచింది. తీవ్ర రక్తస్రావంతో సురేంద్రచారి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఫస్ట్ రోడ్లో శివాలయంకు దగ్గరలో ఈ సురేంద్ర అనే వ్యక్తిని సుజాత బ్రహ్మయ్య దంపతులు కొడుకున్నాడు సురేంద్ర అని చెప్పేసి. అతను వడ్రంగి పని చేస్తాడు, కార్పెంటర్ పని. ఈ చెడు వ్యసనాలకంతా అలవాటు పడి ఇంట్లో తల్లిని తండ్రిని డబ్బు కోసం వేధించి వాళ్ళని కొట్టడం తిట్టడం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఒక 1 అవర్ బిఫోరు తల్లితో గొడవ పెట్టుకోవడం జరిగింది. తండ్రి లేడు అప్పుడు ఇంట్లో. తల్లితో గొడవ పెట్టుకునే విషయంలో రోజు ఇట్లానే ఆ తల్లిని కొట్టి హింసిస్తూ ఉంటే ఆ అమ్మాయి తట్టుకోలేక చేతికి అందిన కత్తెర తీసుకొని పొడవడం జరిగింది. ఈ గొంతు దగ్గర పొడవడం జరిగింది. దాన్ని రక్తస్రావమే